హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైథిలి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు గురువాయూర్లో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటనను మీ దగ్గరకు వీడియో రూపంలో తీసుకొని వస్తున్నాను. కేరళ రాష్ట్రంలో ఉన్న గురువాయూర్ ఊరి పక్కన ఉన్నటువంటి పేరం పాలచోరి అనే ప్రాంతంలో నలుగురు వృద్ధులైనటువంటి కృష్ణ భక్తులు ఉండేవారు. వారు బాగా పేదరికంలో ఉండి పూట గడవడం కూడా కష్టంగా ఉండి దొరికినది తింటూ నిరంతరము కృష్ణనామస్మరణ చేస్తూ వారి జీవితాన్ని వెలిబుచ్చారు. అయితే వారికి తెలిసిందల్లా ఏమి అంటే వంట చేయడం మాత్రమే. దొరికితే తినేవారు, లేదా కృష్ణనామస్మరణతోనే కడుపు మనసు కూడా నింపుకునేవారు. ఒకసారి అనుకోకుండా అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని, వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది. వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటికి వెళ్ళారు. ఆ కార్యక్రమ నిర్వాహకుడిని వాళ్ళు ప్రార్థించారు. ఏమని అంటే, మేము వంట చేయడానికి వచ్చాము, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి అని. అయితే ఆ కార్యక్రమ నిర్వాహకుడు వీళ్ళని చూసి నడిమ ఉంగిపోయి, నిలబడడానికే శక్తి లేక ఉన్నటువంటి మీరు వంట చేయడానికి వచ్చారా? ఎగతాళిగా నవ్వుతూ, ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే, ఇదేదో చిన్న వేడుక అనుకుంటున్నారేమో. 1000 గుండిగల అన్నము, కూరలు, పప్పు, చారు అన్ని రకాలు చేయాలి. ఈ వయసులో మీరంత పని చేయగలరా? ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు. కృష్ణ భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి, కృష్ణుడి దయ ఉండగా సాధ్యము కానిదేముంది చెప్పండి, మా ప్రయత్నం మేం చేస్తాం, అంతా కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు. కానీ మీరు మీ భారమంతా కృష్ణుడి మీదకు నెట్టేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి? మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా? ఇది మీ శక్తికి మించిన పని, మీరు చేయగలరన్న నమ్మకం నాకు లేదు అని కార్యక్రమ నిర్వాహకుడు అనేసరికి, అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి, మేం ప్రయత్నిస్తాం. ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అని మరింత ఆయన్ని ప్రాధేయపడ్డారు వాళ్ళు. సరే అయితే చూస్తాను, తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళని కూడా చూడను, జాగ్రత్త అన్నాడు. గురువాయూరప్ప, నీ అనుగ్రహం ఉంటే గడ్డి పోచలతో మదగజాలను కట్టేయచ్చు. దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు. నీ మీదే భారం వేశాము, మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారి స్థలానికి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు. అప్పుడు వాళ్లకు అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు ముఖం కడుక్కుంటూ కనిపించాడు. వాళ్ళ ఆశ్చర్యంతో, నాగోరి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఆ బాలుడు, నిన్న రాత్రి మీరు ఇక్కడ వంట పనికి వచ్చారని తెలిసింది. వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అని అన్నాడు. ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది. అందరూ స్నానాలు ముగించుకుని బయలుదేరారు. వంట పని మొదలుపెట్టారు. ఆ నలుగురు ఏదో కొంచెం సహాయం చేయగా బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు. ఉదయం 9 గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసము పొంగలి, పులిహోర, అన్ని రకాలైన వంటలు సిద్ధం చేసి ఉంచారు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళని చూసి ఎగతాళి మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారము చేసి ఇవ్వదలసిన దానికన్నా కూడా ఎక్కువగానే డబ్బులు ఇచ్చి సంతోషంగా పంపించాడు. వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరీ గురించి ఆ నిర్వాహకునికి తెలియదు. వారికి సత్కారం జరుగుతుండగా
నేను త్వరగా గురువాయూరు వెళ్ళాలి, నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు అని చెప్పి నాగోరి భోజనం చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళారు. వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు. గురువాయూరులో దర్శనం చేసుకుని వాళ్ళు నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కల వచ్చింది. ఆ కలలో గురువాయూరప్పన్ కనిపించి, భక్తులారా, నాగోరీలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలీ ఇవ్వకుండా వచ్చేసారే, నా చేత పని చేయించుకొని కూలీ ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు. ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు. ఆశ్చర్యం, అందరికీ ఒకే కల వచ్చింది. అది కల కాదు, అందరికీ ఒకే దివ్య దర్శనం, సందేశం లభించాయి. వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంతో గురువాయూరు చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక వంతు భాగాన్ని సమర్పించారు. ఈ సంఘటన మూలంగా ఈ రోజుటికి కూడా 1000 గుండిగల నైవేద్యం చేసిన గురువాయూరప్పనికి పూజలు చేస్తున్నారు. ఆ సమయములో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బులో ఒక వంతు దేవుడికి నేటికీ సమర్పిస్తున్నారు. ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన. మీరందరూ కూడా గురువాయూరు వెళ్ళినప్పుడు ఈ సంఘటన తలుచుకొని భక్తితో శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.